పెళ్లికి ముందు నేను అస్సలు తినని వెజిటేబుల్ ఏదైనా ఉంది అంటే కాకరకాయ. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య ఒక రోజు కాకరకాయ ఉల్లికారం చేసి రుచి చూపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకరకాయ వండినా ఇష్టంగానే తింటున్నాను తెలుసా. అయితే ఈ పద్ధతిలో కనుక ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఎక్కువ చేదు ఉండదండి. అలానే డౌట్ లేకుండా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. గుండ్రంగా కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని పుల్లటి మజ్జిగలో వేసి చిటికెడు పసుపు ఉప్పు వేసి మజ్జిగ ఇంకేంత వరకు ఉడకపెట్టుకోండి. ఉల్లికారం కోసం ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మందపాటి కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసుకొని దానిలో తాలింపులు కాకరకాయ ముక్కలు వేసి బాగా వేగినాక ఉల్లికారం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. టైం పడుతుంది వేగడానికి. ఇలా కొంచెం సేపు అయిన తర్వాత వీడియోలో మీరు చూస్తున్నారు కదా, కాకరకాయ ఆ కలర్లోకి రాగానే కొంచెం అంటే కొంచెము షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ చేదు తెలియదు అనమాట. ఇంకేముంది, చక్కగా లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ. ట్రై చేయండి.